మాట్లాడలేకపోయినా సరే ఒక మాట వచ్చేసింది బయటికి. ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున. రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా సరే నీ మాట చొప్పుని వల వేస్తాను. నీ మాట, నీ మాట. బా, ఈయన మాటలో అంత ఇది ఉందా, అంత ఇది ఉందా? వల వేసిన తర్వాత ఇంకా నేను వేరే చోటకి వెళ్తాను. చూడండి ఏమన్నాడో. ఏమన్నారు? నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన వారు అలా చేసి లోతుకు నడిపించాడు, వల వేశాడు. ఎక్కడ వల వేయాలట? ఎక్కడ? లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వల వేయి అని చెప్తే ఏదో చెప్పాడు. చెప్పి వల వేతునని చెప్పి వాళ్ళు అలా చేసి విస్తారమైన చేపలు. ఏంటండి, రాత్రంతా ఒక్కటే పడలేదు, ఇప్పుడు విస్తారంగా ఎందుకు పడ్డాయి? నీ సంతోషాన్ని రెట్టింపు చేయటానికి యేసు ప్రభువారు ఆ తీరానికి వచ్చాడు. నువ్వేమనుకున్నావంటే, నేనేమనుకున్నానంటే బోల్డు జనంతో మాట్లాడారు ప్రభు అనుకున్నాం, కానీ మాట్లాడింది నీతోనే, పేతురుతోనే. ఆ వాక్యం అంతా జనం వింటే విన్నారు, లేకపోతే లేదు. కానమ్మా ఆ వాక్యం మాత్రం యేసయ్య చెప్పింది ఎవరికి పనిచేసిందండి? పేతురికి పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఏమనుందంటే ఎన్ని చేపలు పట్టారు? ఇప్పుడు విస్తారమైన చేపలు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి సహాయం చేయాలని ఒరే ఇలా రెండు రే నిండిపోయిందిరా, వలలు నిండిపోతున్నారా చేపలు, ఈ చేపలు ఎప్పుడు చూడలేదు, రెండు రే అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. పిలిచినప్పుడు ఇగో వారికి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఎప్పుడైనా చూసారా మీరు? ఏ చేపల వేటగాళ్ళైనా దోణి నిండా చేపలు పట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. ఇగో ఈయన మాట మీద బహుశా ఆ రేవులో చేపలు మొత్తం ఒక చోటకే వచ్చేసినాయి. నేను వస్తానని బహుశా వాళ్ళలోకి వాటికి అయ్యే ప్రవేశించుంటాయి. ప్రియమైన వారలారా, అమ్మలారా, చాలా చక్కగా ఈ రాత్రి వచ్చారు. ఈ రాత్రి చక్కటి సద్వినియోగం చేసుకోవాలి మీరు దేవుని వాక్యాన్ని. ఎట్లాగంటే ఒక్క చేప లేనోడికి ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చినాయండి? 2 దోణిలు మునుగునట్లు నింపారు. ఇప్పుడు ఎట్ట పట్టుకుపోయారో కానీ ఆ సంతలోకి మొత్తం అమ్మి పెట్టారు. ఎన్ని డబ్బులు వచ్చినాయో, అప్పులు గిప్పులు తీరిపోయి ఉంటాయి నాకు తెలిసి మొత్తం కదండి. ఇంత కూలి ఎప్పుడూ దొరికుండదు పేతురు జీవితంలో. అయితే చూడండి, వాళ్ళు అలా చేయలేదు. ఏమన్నారంటే, సీమోను పేతురు అది చూచి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదని అనవసరమైన మాట ఒకటి నీ దగ్గర నేను మాట్లాడాను. అనవసరమైన మాట కూడా మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు ప్రభువి, నువ్వు దేవుడివి. వద్దు ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఏమర్థమైందండి పేతురికి? ఒక్క మాట చెప్పండి, పేతురికి ఏమర్థమైంది? పేతురికి ఏమర్థమైందంటే తను పాపాత్ముడు అన్న విషయం అర్థమైంది.